దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 9. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రవ్వా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి సమూయేలు గ్రంథము 25 నుండి 27 అధ్యాయములు. 25వ అధ్యాయము. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీలందరూ కూడుకుని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలో ఉన్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదే, రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను: మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలము వారు ఏదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపము. శుభదినమున మేము వచ్చితిమి కదా. నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పే మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పడివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను: అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకే దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనెను. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరు పాడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పరివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచూ వచ్చితిని. ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకుని అతనికి ఉన్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయునుగాక అని ప్రమాణము చేసి ఉండెను. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను: నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడ, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక.
అయితే నేను నా ఏలినవాడవగు నీ వద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించి పనివారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటినూ నీకు అపాయము కలగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీల మీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకునినందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలగకపోవునుగాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకు దావీదు నాకు ఎదురుపడుటకే నేను పంపిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకే నీకు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరచని ఎడల ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా జీవము తోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడనన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించుచూ మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పక భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించిన గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అనెను. తర్వాత దావీదు అబీగయీలును పెళ్లి చేసుకొనవలనని ఆమెతో మాట్లాడ తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మేలులో ఉన్న అబీగయీలు వద్దకు వచ్చి దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకొంటకే తోడుకొని రండని పంపిననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలినవాని చిత్తము నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలనగు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్ధబొమ్మ మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయమును పెళ్లి చేసుకొని ఉండెను. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి. సౌలు తన కుమార్తె అయిన మీకాలోను దావీదు భార్యను పల్తీయేలను గలీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. 26వ అధ్యాయం. అంతటా జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలీలలో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని జీఫు అరణ్యములో దావీదును వెతుకుటకు జీఫు అరణ్యమునకు పోయెను. సౌలు యెషీమోను ఎదుట ఉన్న హకీలా మన్యమందు త్రోవ ప్రక్కను దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనెను. తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ ఉండిరి. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని అడుగగా నీతో కూడా నేనే వత్తునని అబీషై అనెను. దావీదును అబీషైను రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో దేవుడి దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా దావీదు నీవు అతని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుటే ఎవనికి సాధ్యము? యెహోవా జీవముతోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డిని తీసుకుని మనము
వెళ్ళిపోదుము రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు. ఎవడునూ వచ్చిన వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడు ఒకడునూ లేడు. తర్వాత దావీదు అవతలకు పోయి దూరముగా ఉన్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడము ఉండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినున్నట్లు, అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయిగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీలలో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చినే. నీ ప్రవర్తన అనుకూలము కాదు. నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలినవానికి నీవు రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవము తోడు, నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడి యొద్దనున్న నీలబుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా, నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులు ఎవరైనాను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదునుగాక. ఒకడు పర్వతముల మీద కౌజుపెట్టును తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నలిని వెతుకుటకే బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండిన దానిని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా, నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తినగా దావీదు, రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది. పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొనవచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొలకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను. సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. 27వ అధ్యాయము. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకుని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదుగుటకు మానుకొనును. గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందును అనుకుని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్య ఉండిన కర్మేలీయురాలగు అబీగయీలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అటు దావీదును వెదుకుట మానివేశను. అంతటా దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణంలో ఒక దానియందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమున ఉన్నది. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజేరీయుల మీదను అమాలేకీల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశంలో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను, ఎడ్లను, గార్ధబములను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జొరబడితిరా అని దావీదును అడగగా, దావీదు, యూదా దేశమునకును యెరహ్మెయేలీల దేశమునకును కేనీల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో జొరబడితిమనెను. అలాగున దావీదు చేయుచూ వచ్చెను. అతడు ఫిలిస్తీన్ల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయనని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీలు తన యందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన.
దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు ప్రభువా తండ్రి. ఉదయకాలమున వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయండి తండ్రి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. మా అపరాధములు, మా పాపములు, దోషములు, అతిక్రమములను ఉదయకాలంలో నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము తండ్రి. అయ్యా, మమ్మల్ని క్షమించండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఇంకను మారు మనసు లేని వారికి, పశ్చాత్తాపం లేని వారికి మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపము దయచేయండి, రక్షణ భాగ్యము దయచేయండి ప్రభువా. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ నీ కృప కలుగునుగాక, రక్షణార్థమైన నీ కృప విస్తరించునుగాక, రక్షణార్థమైన నీ ముఖకాంతి వారి మీద ప్రకాశించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా పట్టణంలో కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దైవజనులు, దైవజనరాలు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ రీతిలో నీ పరిచయలో ముందు కొనసాగుతున్నప్పటికీ వారి వారి అయ్యా పరిచయలను నువ్వు దీవించి ఆశీర్వదించిన అయినా నీ పరిచయలో బలమైన సాధనాలుగా వాడుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరినీ ఇంకా నువ్వు రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకొని డినామినేషన్స్ భేదములు తొలగిపోయి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి. అందరికీ పరిశుద్ధాత్మను వరమును అయ్యా బలముగా కుమ్మరించండి ప్రభా. నీకు వందనాలు. క్రైస్తవులందరూ ఆత్మానుసారులుగా జీవించినట్లు ఆత్మ ఫలము కలిగిన ఆయన ఉండే కృపను మీరు దయచేయండి. నీ సాక్షులుగా మీరు నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యో, ప్రపంచ దేశములన్నీ కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తానుసారమైన పరిపాలన చేయటకు కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను వారికి అనుగ్రహించండి. అయ్యా తండ్రి, ఇజ్రాయెల్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని వేడుకొనిచున్నాం. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రపంచ దేశములన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకుల కొరకు ప్రార్థించి ఉన్నాం ప్రభు. ఇదిగో ప్రత్యేకించి ఇప్పుడు భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశంలోని 150 కోట్ల భారతదేశ ప్రజలను రక్షించిన ఆయన, భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా, హృదయాన్ని తెరవండి ప్రభు. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. భారతదేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ చిత్తమునైనా అయ్యా వారి ద్వారా జరిగించండి తండ్రి. వారికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు అనుగ్రహించండి. అయ్యా, మా భారతదేశాన్ని మీరు రక్షించండి ప్రభా. మా భారతదేశంలో నీ చిత్తము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, మా దేశ సరిహద్దుల్లో సమాధానం ఉంచండి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన ప్రతి సైనికులకి నీ కాపుదల, భద్రత దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని అయా పాపం విడిచి చేసిన ప్రార్థనలకు జవాబు దయచేయమని వేడుకుంటూ మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థపరచమని వేడుకుంటున్నాం. దేశంలో ఎలుబడి చేసిన యాక్సిడెంట్ స్పిరిట్స్ యేసు నామంలో లయపరచబడును గాక. సూసైడ్ స్పిరిట్స్ యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభా. ప్రతి దుష్టుడి ఆలోచనలు యేసు నామంలో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మన దిన ఆహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించివి అయ్యా నాయన, శోధనలోకి తేక ప్రతి కీడు నుండి తప్పించమని. రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నవని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.